ప్రపంచంలో ఎవ్వరి పనాలు చేసుకుంటే ఎవ్వరితోటి ఎవ్వరికి ఏ లొల్లి పంచాదులు ఉండయి. పక్కనోళ్ళ పనిలా ఇంకోళ్ళు ఏలు పెడితేనే అది ఏడికో పోయి ఏందో పెంట అవుతుందని అనుకొచ్చిండు దేవర సినిమా డైరెక్టరు కొరటాల శివ సారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కథ గదే అవుతుంది. ఏందో 4 బూతు సినిమాలు తీసుకొని కాలం ఎల్లదీయకుండా రాజకీయాలలో ఏలు పెట్టిండు. ఇప్పుడు ఎల్లబోస్తుండిగా. బాబు సారు లోకేష్ల మీద పెట్టిన పోస్టులు ఇప్పుడు బాణాలై ఆర్జీవీనే రివర్స్ ఉరికిస్తున్నాయి. వైసీపీ పవర్లు ఉన్నప్పుడు రెచ్చిపోయి చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయనను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏపీ సర్కారు సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన ఎవరిని ఇడిచిపెడతలేదు. వైసీపీకి సపోర్ట్ ఉండి టీడీపీని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరి షెక్కు పీకేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆర్జీవీ వంతు వచ్చింది. సినిమాల జీవి అప్పట్లో కొద్ది రెచ్చిపోయిండా లోకేష్ బాబు సార్ల మీద పప్పు తుప్పు అనుకుంటా వైసీపీ అండ చూసుకొని తెగ పోస్టులు పెట్టిండు. ఇప్పుడు అవే ఆయన కోపం ముంచినాయి. దాని మీద టీడీపీ లీడర్లు కేసు పెట్టిండ్రు ఒంగోళ్ళ. ఇక పోలీసులు విచారణకు రావాలని ఆర్జీవీకి నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులకు రిప్లై ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కు పోయి విచారణకు హాజరు పడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. మూడోసారి కూడా విచారణకు రాకపోయే వరకు నిన్న ఆంధ్ర పోలీసు హైదరాబాద్ లో ఉన్న ఆర్జీవీ ఇంటికి వచ్చిండ్రు. తీరా చూస్తే ఆర్జీవీ ఆడికెంచి తోక వీకిండు. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. నిన్నటి సంధి ఆర్జీవీ పోలీసులతోటి దాగుడు మూతల దండాకోర ఆట ఆడుతుండు. ఆయన జాడ దొరకబడుతందుకు పోలీసులు ముప్పు తిప్పలు పడుతుండ్రు. ఇక దొరకకుండా దాక్కొని ముందస్తు బెయిల్ కోసం వకీళ్లతోటి వ్యవహారం నడిపిస్తుండని అంటుర్రు. కానీ ఎసొంటోడు ఎట్లా అయిపోయిండు ఏందో 4 బూతు సినిమాలు 2 దయ్యం సినిమాలు తీసుకొని ఆయన సినిమాలు ఆయన చూసుకొని నాడుమిట్ల పబ్లకు పోయి ఎంజాయ్ చేసుకుంటుండక ఏమిటికొచ్చిన తిప్పలి వర్మ మనకి ఇదేం కర్మ అని ఆర్జీవీ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతుండట పాపం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే కడుపు మంటతోని కామెంట్లు చేసి లాజిక్లను లాపర్వా అనుకున్నాడంటే ఓ లెక్క గాని, అరే సీఎం కుర్చీలో కూర్చున్నాక కూడా వెనక ముంగట ఆడుచుకోకుండా ఏం దాకా కరెక్ట్ అని తెలుసుకోకుండా మాట్లాడి ఇగో ఇట్లా అటు జనాలతోని ఇటు కార్పాటోలతోని కామెంట్లు చేయించుకుంటుండు పాపం. కవర్ చేసుకుందామని వచ్చి ఇంకింత పరుగు తీసుకున్నాడు అంటే ఇదే కావచ్చు పొర్రి. ఆదాని ముచ్చట్ల ఆగమయ్యే వరకల్లా ఆయన ఇచ్చిన 100 కోట్ల చందాన్ని వెనక్కిస్తున్నా అని సీఎం రేవంత్ సార్ బయటికి వచ్చి చెప్పుకుంటా పనులే పని పడుంటది కదా అని కార్ పార్టీ మీద కూడా 6 దోషుల ఎర్రమన్న ఎత్తిపోసిండు కదా. మాటల మాట అదాని కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ కెళ్లి పెట్టుబడులు తెచ్చిర్రు బీఆర్ఎస్ వాళ్ళు అనే వరకల్లా అది గట్టిగానే మిస్ ఫైర్ అయింది. ఏంది మైక్రోసాఫ్ట్ అదానిదా ఈ ముచ్చట మాకు ఇన్నొద్దులు తెలియకపాయే అనుకుంటా నెటిజనాలు పోటీల మీద పోస్టులు వేస్తుర్రు. ఇక ఇవాళ కేటీఆర్ అయితే పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డికి షిప్ దొబ్బిందనుకుంటా ఇగో ఈ తీర్లాడ్చుకుండు. ఇంకా విచిత్రం సారు ఇదివరకు కూడా లక్ష్మయ్య సార్ కూడా ఐటీ మినిస్టర్ గా పనిచేసినారు. వారికి తెలుసు పాపం చిట్టినాయుడికేమో తెలియదు ఎవడని చెప్తింటాడా అంటే వినడు. అదో పెద్ద బాధ. ఆయన ఎంత మూర్ఖుడు అంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి 31,000 కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం. ఒకటి ఫిబ్రవరి 2022లో 15,000 కోట్ల పెట్టుబడి, జనవరి 2023 సంవత్సరంలో 16,000 కోట్ల పెట్టుబడి. మేము ఓపెన్ గా బాజాప్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాదెల్ల గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్ లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం 31,000 కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం. ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను ఆయన ఏం విడుదల చేసిండు నిన్న లిస్ట్ లో అదాని డేటా సెంటర్. ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లాంటి అంటే ఈయన పాపం ఆయనకు తెలియదు. ఇదివరకు కూడా ఒకసారి ఇట్లే మాట్లాడిండు. సత్యనాదెల్లా అని ఉన్నాడు ఆయన ఎవరా విప్రో సీఈఓ అని మాట్లాడిండు. ఇప్పుడు కూడా గంతే. ఈడితోనే ఏం ఆగలే నేషనల్ హైవే ప్రాజెక్టులు కూడా మా ఏలువాడిలు ఇచ్చినాం అని ఏదేదో మాట్లాడుతుండు. అదేం లాజిక్కో మరి అనుకుంటా సీఎం బద్నాం చేసిన ముచ్చట మీద బాగా చెప్తా క్లారిటీ ఇచ్చిండు. ఆయనకు కాకపోయినా ఆయన కూర్చున్న కుర్చీకా నిలిచి జర తిట్లు తక్కువ చేద్దాం అని కార్పాటోలు కష్టపడి ట్రై చేసినా గానీ రేవంత్ రెడ్డి మాత్రం రెచ్చిపోతుంట మాట్లాడి బీఆర్ఎస్ వాళ్ళు బీపీలు తెచ్చుకొని ఇట్లా మందిల మాటలు అనేది ఆంక ఊకుంటలేడుగా అనుకుంటా గులుగా పట్టిర్రు కొన్నొద్దుల సంధి సీఎం సార్ మీద సీరియస్ గా వస్తున్న కామెంట్లు కామన్ పబ్లిక్.